హలో, నేను విశేషరావు. కేరళ సంబంధించినటువంటి నిమిషకు యెమెన్‌లో ఉరిశిక్ష పడింది. ఆ ఉరిశిక్షను తప్పించేందుకు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అని చెప్పి ఒక కౌన్సిల్ లేక ఆవిడకి సంబంధించినటువంటి అభిమానులు ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని యెమెన్‌లో ఉండేటువంటి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఆవిడ ఉరిశిక్షను తప్పించగలరా అని అంటే అక్కడ ఉండేటువంటి చట్టాల ప్రకారం తప్పించలేరు. కాకపోతే మరి కొన్ని గంటల్లోనే ఆవిడకి ఉరిశిక్ష పడుతుంది. దాన్ని తాత్కాలికంగా వాయిదా వేయించగలిగింది భారత ప్రభుత్వం. అంతే తప్ప పూర్తిగా యెమెన్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఉరిశిక్ష నుంచి తప్పించేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అని చెప్పి న్యాయవాదులు లేదంటే యెమెన్లో ఉండేటువంటి చట్టాల గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అసలు ఇంతకీ తప్పించుకునే అవకాశం ఉందంటే ఒకే ఒక అవకాశం ఉంది. ఏంటనంటే యెమెన్లో ఒక వ్యాపారిని నిమిష చంపేసింది. ఆ చంపినటువంటి వ్యాపారి తాలూకు కేసు ఇది. ఆయన కుటుంబీకులు కనుక ఒప్పుకుంటే ఈ కేసు ఈ ఉరిశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. అదే బ్లడ్ బాత్ అని అంటున్నారు. బ్లడ్ మనీ అంటున్నారు. అంటే ఆ కేసు నుంచి తప్పించాలంటే ఆ కుటుంబీకులు కొంత అమౌంట్ తీసుకొని ఈమెని ఈ ఊరి నుంచి తప్పించాలి. కానీ అది అఫీషియల్గా ఉందా అని అంటే అఫీషియల్గా లేదు, అన్అఫీషియల్గా జరగాలి. అందుకే అది సాధ్యం అయ్యే అవకాశం లేదు యెమెన్లో ఉండేటువంటి చట్టాల ప్రకారం అని చెప్పి అంటున్నారు. ఇంతకీ నిమిష నేపథ్యం ఏంటి? యెమెన్ ఎందుకు వెళ్ళింది? యెమెన్లో ఆ వ్యాపారిని ఎందుకు చంపేసింది? ఆ కేసులు ఎప్పుడయ్యింది? ఉరిశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందా అనే దాని మీద రకరకాల విశ్లేషణలు నేషనల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా నుంచి వస్తూ ఉన్నాయి. బేసికల్గా ఆవిడ నర్సు. అక్కడికి వెళ్ళారు యెమెన్కి వెళ్ళి అక్కడ ఒక వ్యాపారిని పెళ్లి చేసుకుని అతన్ని చంపేసింది. ఆ కేసులో ఈవిడ నేరస్తురాలు. అక్కడ ఉండేటువంటి కఠినమైన చట్టాల ప్రకారం ఉరి తీయాల్సిందే అని నిర్ణయించారు. సో రేపు అంటే బుధవారం రోజు మన టైం ప్రకారం బుధవారం రోజు ఉదయం ఉరిశిక్షకు ఆవిడ సిద్ధం కావాలి. కానీ ఇప్పుడు విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆవిడని ఉరిశిక్ష నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది వినిపిస్తుంది. మన దౌత్యవేత్తలు కొంత మాట్లాడుతున్నారు అని. కానీ పూర్తి స్థాయిలో ఉరిశిక్షను తప్పించినట్టయితే కనిపించట్లేదు. కానీ రేపు ఉరిశిక్ష లేకుండా వాయిదా వేసే అవకాశం ఉంది అని మాత్రమే తెలుస్తుంది. ఇది అఫీషియల్ కాదు, తెలుస్తుంది అని చెప్పి అందరూ న్యూస్ ఇస్తున్నారు. నేషనల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో దాన్ని నమ్మడానికి లేదు. అంటే యెమెన్ చట్టాలు అలా ఉంటాయి. అక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఉండేటువంటి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఒక్కొక్క దేశంలో అయితే అసలు మహిళల వైపు చూసినా కానీ ఉరితీసే పరిస్థితి ఉంది. మహిళలు ఏదైనా నేరానికి వాళ్ళ మీద లైంగిక వేధింపులు చేసినా కానీ ఉరితీసే పరిస్థితులు ఉన్నాయి. యెమెన్లో ఈ నేరానికి సంబంధించి నిమిషకు ఉరిశిక్ష పడింది. దానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం మనం. సో ఇది నర్సు నిమిషను రక్షించడానికి బ్లడ్ మనీ ఒకటే మార్గం. ఇది ఒక్కటే మార్గం అట బ్లడ్ మనీ అనేది. నేను చెప్పాను ఆల్రెడీ బ్లడ్ మనీ ఏంటి అనేది. సో సుప్రీంకు సేవ్ నిమిష కౌన్సిల్ నివేదన. సేవ్ నిమిష అని ఒక కౌన్సిల్ లాగా కొంతమంది ఏర్పడ్డాడు. సేవ్ నిమిష అని. ఆ కౌన్సిల్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి నివేదన చేసింది. ఎవరి ద్వారా మాట్లాడాలన్నదే ప్రశ్న. సో ఎవరి ద్వారా మాట్లాడాలి? ఇప్పుడు అక్కడ చట్టాలను కాదని చెప్పి ఉరిశిక్షను తప్పించమని చెప్పి ప్రభుత్వం అఫీషియల్గా అయితే అడగలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ నేరం చేశారు కాబట్టి అసలు ఎలా తప్పించాలనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ 38 సంవత్సరాలను కాపాడేందుకు హత్యా పరిహార ధనం, తెలుగులో బ్లడ్ మనీ అంటే హత్యా పరిహార ధనం చెల్లించడం ఒక్కటే ఏకైక పరిష్కారం అని సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అంట. ఇది ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సుప్రీంకోర్టును కోరింది అనే సంస్థ సుప్రీంకోర్టుకి తెలియజేసింది. ఆమె తల్లి ప్రస్తుతం యెమెన్లోనే ఉన్నారని, చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఓ సామాజిక కార్యకర్త ద్వారా మాట్లాడుతున్నారని వెల్లడించింది. పరిహార ధనం తీసుకోవడానికి హతుడి కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే నిమిష బయటపడే అవకాశం ఉందని తెలిసింది. అయితే బ్లడ్ మనీ చెల్లింపు ప్రైవేటుగా జరగాల్సిన వ్యవహారం అని అటార్నీ జనరల్
ఆర్ వెంకటరమణి అన్నారు. ఆ డబ్బు తాము ఏర్పాటు చేసుకుంటామని నిమిష కుటుంబ సభ్యులు చెబుతున్నారని, అయితే ఎవరితో మాట్లాడాలన్నదే ఇక్కడ ప్రశ్న అని తెలిపారు. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ పరంగా చేయగలిగింది చాలా తక్కువని, అయినా ఆమెను కాపాడేందుకు సాధ్యమైన మేర అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించారు. బుధవారం నిమిషకు మరణదండన అమలు కానున్న సంగతి తెలిసిందే. కేరళలోని పాలక్కాడ్కు చెందిన నిమిష, కేరళలో పాలక్కాడ్కు సంబంధించినటువంటి మహిళ ఆవిడ 2017లో తన యమనీ వ్యాపార భాగస్వామిని హత్య చేశారని అభియోగాలపై 2020లో అక్కడ ఆమెకు మరణశిక్ష విధించారు. 2017లో ఆవిడ వ్యాపార భాగస్వామి యమనీ అనే అతన్ని చంపింది. ఈవిడ అభియోగాలు ఉన్నాయి, చంపారని. 2020లో అక్కడ ఆమెకు మరణశిక్ష విధించారు. విచారించిన తర్వాత 2020లో మరణశిక్ష విధించారు. కేవలం 3 years ఆఫ్ స్పాన్లోనే మరణశిక్ష పడింది ఆవిడకి. ప్రస్తుతం నిమిష ఆ దేశ రాజధాని సనాలోని జైల్లో ఉన్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆవిడ. ఆమెను రక్షించడానికి దౌత్య మార్గాల్లో కృషి చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సేవ్ నిమిష ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది, అంటే నిన్న జరిపింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ హాజరయ్యారు. యెమెన్ ప్రస్తుతం హౌతీల పాలనలో ఉంది యెమెన్. ఆ ప్రభుత్వాన్ని ఎవరూ దౌత్యపరంగా గుర్తించడం లేదని ఆయన తెలిపారు. సో దౌత్యపరంగా గుర్తించినటువంటి దేశాలతోటే దౌత్యపరమైన సంబంధాలు ఉంటాయి. కాకపోతే యెమెన్ని దౌత్యపరమైనటువంటి దేశంగా గుర్తించట్లేదు. కాబట్టి ఆ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా తెలిపారు. హౌతీల పాలనలో ఉన్నది. మరణశిక్ష అమలును కొంతకాలం సస్పెండ్ చేయడానికి వీలుందో లేదో కనుక్కునేందుకు ఆ ప్రాంత పబ్లిక్ ప్రాసిక్యూటర్కు కేంద్రం ఇటీవల లేఖ రాసిందని తెలిపారు. సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అక్కడ పలుకుబడి కలిగిన కొందరు షేక్లను కూడా రంగంలోకి దించామని వివరించారు. సో షేక్లను కూడా రంగంలోకి దించారంట సేవ్ చేయడానికి నిమిషను. ఎందుకంటే సేవ్ నిమిష ఇంటర్నేషనల్ కౌన్సిల్గా ఏర్పడ్డారు. ఆ కౌన్సిల్ ఇప్పుడు బాగా ప్రయత్నం చేస్తుంది ఆవిడని తీసుకురావడానికి. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అని. సో 2008లో యెమెన్కు నిమిష 2008లో యెమెన్ వెళ్ళారు. రాజధాని సనాలో సొంత క్లినిక్ ఏర్పాటు చేసుకునేందుకు 2015లో ఆ దేశస్థుడైన తలాల్ అబ్దో మహదీ సాయం తీసుకున్నారు. ఆ ఏడాది నిమిష 4 రోజుల సెలవుపై కేరళ వచ్చినప్పుడు మహదీ కూడా ఆమెతో పాటు వచ్చాడు. ఆ తర్వాత అతడితో ఆమెకు విభేదాలు వచ్చాయి. తన పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవడానికి 2017లో అతడికి నిమిష మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఓవర్ డోస్తో అతడు మరణించాడని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిమిష మరో నర్సు సాయంతో మృతదేహాన్ని ముక్కలు చేసి భూగర్భ ట్యాంకులో పడేసినట్లు యెమెనీ కోర్టు అధికారిక పత్రాలు చెప్తున్నాయి. దేశం వదిలి పారిపోతుండగా ఆమెను పట్టుకున్నారు. ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. కాగా నిమిష ప్రియను కాపాడేందుకు కేరళకు చెందిన సున్నీ ముస్లింల మత గురువు షేక్ అబూ బకర్ అహ్మద్ ముస్లియార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో నిమిష ప్రియని కాపాడటానికి సున్నీ ముస్లిం మత గురువు షేక్ అబూ బకర్ అహ్మద్ ముస్లియార్ ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇండియా గ్రాండ్ ముఫ్తీ బిరుదు ఉన్న 94 ఏళ్ల అబూ బకర్ యెమెన్లో మతాధికారులతో చర్చించారు. సో ఇది సున్నీ ముస్లిం గురువు ప్రయత్నం చేస్తున్నారు. కేరళకు చెందిన ఆయన 94 సంవత్సరాలు. ఆయనకి యెమెన్లో ఉన్నటువంటి మత గురువులతోటి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోటి ఆమెను సేవ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఆవిడ అంత ఈజీగా సేవ్ అవుతుంది అని చెప్పి అనుకోలేము. ఎందుకంటే దౌత్యపరమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి దేశం కాదు యెమెన్. అక్కడ హౌతీల రాజ్యం ఉంది. అంత ఈజీ అయితే కాదు. పైగా ఆవిడ నేరాన్ని నిర్ధారిస్తూ ఒక ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. చంపిన తర్వాత ముక్కలుగా చేసి తన సహచరుని సహాయంతో భూగర్భంలో వేసింది అని చెప్పి నిర్ధారించింది. కాబట్టి అంత ఈజీగా బహుశా బయటకు తీసుకురాలేకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవడానికి అధికారికంగా వీల్లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు జోక్యం చేసుకున్నప్పటికీ కూడా చేసేది ఏమీ లేదు. జోక్యం చేసుకోకూడదు కూడా అధికారికంగా అనేది కూడా న్యాయ నిపుణులు చెబుతున్నారు. సో కాబట్టి నిమిష బయటపడుతుందా?
నిమిష ఉరిశిక్ష ఖరారు అయిన నేపథ్యంలో మరి కొన్ని గంటల్లో ఆవిడ ఉరిదీయబోతున్నారా, లేదంటే ఆవిడ తప్పించుకొని, లేదంటే ఆవిడ ఉరిశిక్ష నుంచి బయటపడి తిరిగి మళ్ళీ స్వదేశానికి రాగలదా? స్వదేశానికి రావడానికి, స్వదేశానికి తీసుకురావడానికి కేరళలో ఉండేటువంటి సున్నీ ముస్లిం గురువు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఫలించాలని చెప్పి కోరుకుందాం.